జనసేనలో ఉన్నటువంటి కొంతమంది పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ప్రవర్తన కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో బహుశా మీ మీద భౌతిక దాడి జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందేమో అనేటువంటి భయం మీ సన్నిహితుల నుంచి నా దగ్గర వెలిపుచ్చారు. ఆర్ యూ రెడీ ఫర్ దస్ ఎవ్రీథింగ్? జగన్మోహన్ రెడ్డి యొక్క దౌర్జన్యాలు వాటన్నిటి మీద చూసుకుంటే వీళ్ళందరూ నథింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకే 20, 30, 40 ఏళ్ళ రాజకీయాలు చేసిన వాళ్ళే ఊళ్ళో వదిలిపెట్టి హైదరాబాద్, బెంగళూరు బారిపోయారు. ఆ రోజు నిలబడి కలబడి దాసరాము అంటే జగన్మోహన్ రెడ్డిని నేను తిట్టినంత విమర్శించినట్టుగా ఎవరు విమర్శించలా. వాళ్ళ విధానాలకు కానీ వాళ్ళ దౌర్జన్యాలకు కానీ వాళ్ళే నన్ను ఏం పీకలేకపోయారు. నా బలం అదిరా. దాసరాము అంటే ఏమనుకుంటున్నారు? నా జోలికి వచ్చి బతికి బట్టకట్టమనండి ఎవడన్నా. నా జోలికి వచ్చి బతికి పట్టకట్టమనంటే చూస్తా ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గుండెలు చాలా నా జోలికి రావడానికి. ఎవరో నా మీద భౌతిక దాడులు చేసేది? ఆ మగతనం ఉందే, ఆ దమ్ముందే. దమ్ముంటే మీరు రండి నాతో పాటు వచ్చి పోరాటం రోడ్ల మీదకి వచ్చి. వైసీపీకి అమ్ముడు పోయాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నటువంటి ఒక బ్యాచ్కి మీరు ఇచ్చేటువంటి సమాధానం? అది వాళ్ళకి నీచమైన దుర్మార్గమైన వాళ్ళ సంస్కారం. అది ఆ పాపాన్ని వాళ్ళు మూట కట్టుకుంటారు. నేను కులపరంగా ఈ కులం సంబంధించిన వాళ్ళు బాగుండాలని నా జీవితం మొత్తం త్యాగం చేసి పనిచేశా. నాలో ఏమైనా స్వార్థం ఉంటే ఆ పాపం నేను అనుభవిస్తా. నేను అలా కాకుండా నా మీద కావాలని మీరు ఇలా నన్ను బలహీనపరచడానికి వాడికి అమ్ముడిపోయాను వీడికి అమ్ముడిపోయానని చెప్పని మీరు నీచమైన మాటలు మాట్లాడితే ఆ పాపాన్ని మీరు అనుభవిస్తారు. అతి తక్కువ కాలంలో మీరు ఆ పాపాన్ని అనుభవిస్తారు. నేను నిస్వార్థంగా నిజాయితీ పనిచేశా. నేను ఏ పార్టీకి ఏ నాయకుడికి లొంగేవాడిని కాదు. ఏ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు గడపలు దొక్కినవాడిని కాదు. పవన్ కళ్యాణ్ గడప కూడా దొక్కేవాడిని కాదు. నేను ఈ కులపరంగా నిజాయితీగా పనిచేసిన మనిషిని. నన్ను మీరు నిజంగా కావాలని తప్పుడు మార్గంలో నన్ను కావాలని చెప్పి మీరు నన్ను పార్టీ నాయకత్వం నుంచి కిందాక ఎవరన్నా నేను చేస్తే ఆ పాపం ఉంటే నేను అనుభవిస్తా. నాలో పాపం స్వార్థం లేకపోతే మాత్రం ఆ పాపాన్ని మీరు అనుభవిస్తారు. ఖచ్చితంగా అనుభవిస్తారు దాన్ని. నేను ఇంత దుర్మార్గాన్ని టీడీపీ, వైసీపీలో కూడా చూడలేదు సార్. జనసేనలో ఉన్నంత దుర్మార్గాన్ని పనిచేసిన వాళ్ళని భ్రష్టు పట్టిస్తారు సార్. హరిరాజ్ జోగిని భ్రష్టు పట్టించారు. ఎంతమందిని భ్రష్టు పట్టించారు ఈ పార్టీ పనిచేసిన వాళ్ళందరినీ. మీకోసం ప్రాణాలు పెట్టి పనిచేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళకి అమ్ముడు పోయారంటారా? మేము అడిగే ప్రశ్నలకి, పార్టీ నడుపుకునే విధానాల విషయంలో మేము అడిగే ప్రశ్నలకి ఒక్కటి అబద్ధం చెప్పానంటే, ఒక్కటన్నా అబద్ధం చెప్తే నా మీద పరువు నష్ట దావా వేయండి, నా మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయండి. ఛాలెంజ్. నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అబద్ధం చెప్పానంటే నా మీద మీరు పరువు నష్టం దావా వేయండి. 100 కోట్లకి క్రిమినల్ కేసు ఫైల్ చేసి అధికారులు ఉన్నారుగా, మీరు ఆ పని చేయండి. మీ చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోండి. నేను వైసీపీకి అమ్ముడు పోయానని చెప్పానని మీరు ప్రూవ్ చేయాలా? నేను వైసీపీకి అమ్ముడు పోయానని మీరు ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయకపోతే మీ అంత నీచులు, మీ అంత స్వార్థపరులు లేనట్టే.